ప్రతి మనిషి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాల్సిన ఒక ఫుడ్ ఐటమ్ ఏదైనా ఉంది అని అంటే డార్క్ చాక్లెట్ లేకపోతే కోకో పౌడర్. కోకో పౌడర్ కానీ డార్క్ చాక్లెట్ కానీ రెగ్యులర్గా తీసుకోవడం వలన పాలిఫినాల్స్, ఫ్లావనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వలన బ్రెయిన్కి నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా అందుతుంది. బీపీ కంట్రోల్ అవ్వడానికి ఆస్కారాలు పెరుగుతాయి. పిల్లలు మెమరీ రిలేటెడ్గా కంప్లైంట్స్ ఏమైనా ఉంటున్నా, మనలో ఎవరికైనా మూడ్ స్వింగ్స్ తరచూ ఉంటున్నా కూడా డార్క్ చాక్లెట్ అన్నది మన మూడ్స్ని బెటర్ చేయడానికి ఉపయోగపడుతుంది. రీసెర్చ్ డేటా ప్రకారంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ కంప్లైంట్స్ ఉన్నా, మనకేమన్నా హార్ట్ కంప్లైంట్స్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నా కోకో పౌడర్ తీసుకున్న వాళ్ళలో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా వరకు తగ్గుతూ వస్తాయి. దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా చాలా విపరీతంగా ఉంటాయి. దానివలన స్కిన్ కూడా బెటర్ అవుతూ వస్తుంది. మీలో ఎవరికైనా నిద్రతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారనుకుంటే డార్క్ చాక్లెట్లో మెగ్నీషియం లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. డీప్ స్లీప్ పట్టడం, నిద్ర డిస్టర్బెన్స్లు ఉంటే వాటి నుంచి రికవర్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. చాలా మందిలో ఏంటనంటే ఇరెక్టైల్ డిస్ఫంక్షనింగ్ అంటే అంగం స్తంభించకపోవడం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే వీర్యం త్వరగా వచ్చేయడం లాంటి కంప్లైంట్లతో కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో కూడా మెగ్నీషియం సప్లిమెంటేషన్ పూర్తిగా తీసుకోగలిగితే కొంతవరకు ఇవి ఇంప్రూవ్ అవుతూ వస్తాయి. మెగ్నీషియం డార్క్ చాక్లెట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని రెగ్యులర్గా డార్క్ చాక్లెట్ కానీ కన్జ్యూమ్ చేయగలిగితే వీళ్ళల్లో గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్స్ కనబడుతూ వస్తాయి. ఏదైనా కంప్లైంట్ ఉంటేనే డార్క్ చాక్లెట్ తీసుకోవాలని కాదండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు డార్క్ చాక్లెట్ని కనుక రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయగలిగిన, కోకో పౌడర్ని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయగలిగిన హెల్త్ అన్నది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది.